Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో టూ మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఈ మధ్య చాలామంది కామెంట్ సెక్షన్లో సాగర్ హైవేకి ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా, తక్కువ బడ్జెట్ ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళ కోసం, వాళ్ళ రిక్వెస్ట్ మేర కోసం ఈరోజు టూ అద్భుతమైన ప్రాపర్టీస్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఇవే అండి ఆ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ వచ్చేసి మనకు లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి. G+1 అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇంజాపూర్లో అయితే ఉంటుంది అన్నమాట. 125 స్క్వేర్ యార్డ్స్ అండి. 25x45 డైమెన్షన్స్. మనకి వచ్చేసి నార్త్ ఫేసింగ్, ఒకటి వచ్చేసి నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ బిట్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చేశారు. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీస్ అండి. ప్రాపర్టీ ముందు కూడా మనకు 30 ఫీట్ రోడ్ ఉంది. కార్నర్లో కూడా మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. G+1 పర్మిషన్ కూడా ఉందన్నమాట. ఇది లొకేషన్ వచ్చేసి మనకు సాయినాథ్ కాలనీ ఇంజాపూర్లో అయితే ఉంటుంది. తుర్కెంజల్ కిందకి అయితే రావడం జరుగుతుందన్నమాట. ప్రాపర్టీ ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా అయితే చూద్దాం. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏవైతే గేట్ ఉందో 8 ఫీట్ గేట్ తీసుకున్నారండి. మనకు ర్యాంప్ వచ్చేసి గ్రానైట్తో తీసుకున్నారు. అదేవిధంగా ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ కూడా తీసుకున్నారన్నమాట. దీనికి ఏంటంటే బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. ఫస్ట్ ఎంటర్గానే పార్కింగ్ చూడండి, చాలా స్పేషియస్ పార్కింగ్ తీసుకున్నారండి. మంచి SUV వెహికల్ని అయితే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ ఎంటర్గానే బోరు చూస్తున్నారు కదా, బోర్ ఉందండి. బోర్ పక్కకే 5000 లీటర్స్ కెపాసిటీ గల సంపు కూడా తీసుకున్నారు. పార్కింగ్లో కూడా కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారండి. అదేవిధంగా చుట్టూ చూస్తే పెయింటింగ్స్, రాయల్ ప్లే అయితే తీసుకున్నారండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఏరియాలో మంచిగా 2 BHKకి ఒక 12,000 రెంట్ కూడా రావడం జరుగుతుందంట. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు ఓనర్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రాపర్టీ చుట్టూ ఈ విధంగా ఒక 2 ఫీట్స్ గల్లీ కూడా వదిలిపెట్టినారండి. అంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 2 ఫీట్స్ గల్లీ వదిలిపెట్టినారు. లాస్ట్కు మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ రెంటర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అయితే చూద్దామండి. ఫస్ట్ ఎంటర్గానే మనకి ఏవైతే డోర్స్ ఉన్నాయో ఈ డోర్స్ కంప్లీట్ ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారనమాట. చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఎంటర్గానే మనకు హాల్ అయితే వస్తుందన్నమాట. ప్రతి రూమ్లో కింద ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బులే తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా, చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. విండోస్ విషయానికి వస్తే 4x4 UPVC విండోస్ తీసుకున్నారండి. వీటికి కూడా చుట్టూగా మనకు ఫోటో ఫ్రేమింగ్ కూడా తీసుకున్నారు. గ్రిల్స్ తీసుకున్నారు, మెష్ డోర్స్ కానీ, గ్లాస్ డోర్స్ కానీ ఎవ్రీథింగ్ తీసుకున్నారు. ఇది కార్నర్ బిట్ కావడం వల్ల వెంటిలేషన్ ప్రాబ్లమే లేదండి. మనం డోర్ ఓపెన్ చేస్తే చల్లని గాలి, మంచి వెలుతురు అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకు నార్త్ వెస్ట్ కార్నర్ ప్రాపర్టీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కూడా చూస్తున్నారు కదా, మనకు టీవీ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్స్. ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్తో తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి పెయింటింగ్స్ అయితే తీసుకున్నారు. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే చాలా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్స్ అయితే తీసుకున్నారండి. ప్రతి రూమ్లో డిఫరెంట్ ఫాల్ సీలింగ్స్ ఉంటాయి. మంచి పెయింటింగ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్ చూద్దాం. కిచెన్ చూస్తే మంచి స్పేషియస్ కిచెన్ బాగుందండి. ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. ప్లాట్ఫామ్ కూడా మంచి గ్రానైట్తో తీసుకున్నారండి. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇవన్నీ పెట్టినారండి. చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది. మనకు కిచెన్ నుంచి ఇటు వాషర్ ఎక్కడానికి ఒక డోర్ కూడా తీసుకున్నారు. ఇక్కడ చూస్తే ఒక వాషర్ ఇచ్చినారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ చూసే ముందు పూజ గది చూడండి. పూజ గది కూడా చాలా స్పేషియస్గా మంచిగా నీట్గా అయితే తీసుకున్నారండి. పై వరకు టైల్స్, విండోస్, అదేవిధంగా లైట్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే పెట్టినారు. మనకు నెక్స్ట్ వచ్చేసి టీవీ యూనిట్ బ్యాక్ సైడే ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే తీసుకున్నారండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంది. ఇక్కడ చూస్తే దీనికి కూడా మంచిగా విండో తీసుకున్నారు. 4x4 UPVC విండో, మంచి పెయింటింగ్స్. ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్, పక్కకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. పైన వచ్చేసి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అండి. దీంట్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చినారండి. 7 ఫీట్స్ వరకు మంచిగా టైల్స్ తీసుకున్నారు. మన గ్రీజర్ పాయింట్ కానీ, షవర్ పాయింట్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. ప్రతి రూమ్లో ఈ విధంగా మంచి ప్రెస్ డోర్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో యూజ్ చేసిన పెయింటింగ్స్ చూస్తున్నారు కదా, మంచి లావెండర్ కలర్ తీసుకున్నారు. పైన పిల్లలకు నచ్చే విధంగా పింక్ కలర్ అయితే తీసుకోవడం జరిగింది. ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. విండో కూడా మంచిగా 4x4 UPVC విండో అండి. మీకు చెప్పినాను కదా, కార్నర్ బిట్ కావడం వల్ల ఓపెన్ చేస్తే మనకు ఫుల్ వెంటిలేషన్ వస్తుంది, చల్లని గాలి కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ప్రతి రూమ్లో మనకు AC పాయింట్స్ కూడా తీసుకోవడం జరిగిందన్నమాట. మనం నెక్స్ట్ వచ్చేసి ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి పైకి రండి, క్లియర్గా చూపిస్తాను. పైకి వెళ్ళే ముందు స్టెప్స్ పక్కకి మనకు ఒక వాష్ ఏరియా ఉందండి. అదేవిధంగా ఒక వాష్రూమ్ కూడా తీసుకున్నారనమాట.
కంప్లీట్ కింద మొత్తం గ్రానైట్ యూజ్ చేసినారు, మార్బుల్ చూసినారు. మరి ఇప్పుడు స్టెప్స్ ఎక్కడానికి ఏవైతే స్టెప్స్ ఉన్నాయో 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. రేలింగ్ వచ్చేసి మంచి స్టీల్ రేలింగ్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా గ్లాస్ యూపీవీసీ విండోస్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చినామండి. ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీలో ఉన్నామండి. బాల్కనీలో కూడా కంప్లీట్ వైట్ మార్బుల్ అయితే యూజ్ చేసినారండి. ప్లస్ మనకి ఇక్కడ వచ్చేసి రేలింగ్ టెఫన్ గ్లాస్తో తీసుకున్నారు, స్టీల్ రేలింగ్ ఇచ్చినారు. మంచి కాలనీలో ఉందండి. ఒకసారి కాలనీ చూడండి మీరు, మంచి కాలనీలో ఉన్నది, సాయినాథ్ కాలనీ అన్నమాట. ఇది వచ్చేసి సింహద్వారం అండి. సింహద్వారం అయితే చాలా గ్రాండ్గా తీసుకున్నారు. ఇండియన్ టేక్తో అయితే ఈ డోర్స్ అయితే చేయించినారు. చుట్టూ కూడా గ్లాసెస్ పెట్టినారు. పైన కూడా ఫాల్ సీలింగ్ తీసుకుంటే పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఈ విధంగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక 2 foot గల్లీ తీసుకున్నారు. అదేవిధంగా లాస్ట్కు ఒక వాష్రూమ్ కూడా తీసుకున్నారు. ఎవరైనా బయటి వాళ్ళు వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి ఒక వాష్రూమ్ కూడా ఇచ్చినారు అనమాట. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళేటప్పుడు డోర్స్ చూడండి, కంప్లీట్ ఇండియన్ టేక్తోని మంచిగా బ్రాస్ హ్యాండిల్స్తోని చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు ఎల్ షేప్ హాల్ అయితే వస్తుంది. ఇది ఫస్ట్ రూమ్ ఏంటంటే ఇక్కడ సోఫా వేసుకొని మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వస్తే టైం స్పెండ్ చేయడానికి ఇక్కడైతే ఈ రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఫ్రేమింగ్ ఇచ్చినారు, ఫోటో ఫ్రేమింగ్. దీంట్లో ఏంటంటే మనం ఏమైనా ఫోటో పెట్టుకొని ఏదైనా డిజైన్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే మంచిగా చూస్తున్నారు, ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి మంచిగా బటర్ఫ్లై డిజైన్ అయితే ఇచ్చినారు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ చూసుకుంటే మంచి ఫాల్ సీలింగ్. అదేవిధంగా ఇక్కడ ఒక ఆర్చ్ తీసుకున్నారండి. సేమ్ వుడెన్ లాగా తీసుకున్నారు, బట్ వుడ్ అయితే కాదండి, ఒక ఆర్చ్ తీసుకున్నారు. ఆర్చ్ కూడా బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అండి. మన పర్సనల్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి లివింగ్ ఏరియా అయితే తీసుకున్నారు. ఫస్ట్ మనకి ఏంటంటే టీవీ యూనిట్ కనిపిస్తుంది అనమాట. మనం పెద్ద టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారు. ప్లాట్ఫామ్ దీన్ని కూడా గ్రానైట్ ఇచ్చినాం. అదేవిధంగా విండోస్ విషయానికి వస్తే దీనికి 5x4 యూపీవీసీ విండోస్ ఇచ్చినారు. దీన్ని కూడా ఫోటో ఫ్రేమింగ్ గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ చూస్తే వాస్తు ప్రకారం డోర్ ఇచ్చినారు. ఈస్ట్ సైడ్ వాస్తు ప్రకారం అయితే డోర్ ఇచ్చినారు. ఇటు నుంచి వెళ్తే మనకు ఒక వాష్ ఏరియా కూడా వస్తుంది అనమాట, వాష్రూమ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్, 12 members కూర్చోవచ్చు, అంత స్పేషియస్ డైనింగ్ ఏరియా ఇచ్చినారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే హ్యాండ్ వాష్ చేసుకొని సింక్ పెట్టుకోవడానికి మంచిగా టైల్స్తో అయితే ప్రొవిజన్స్ తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. మనం ఏమన్నా గ్లాసెస్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి షెల్ఫ్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ చూసుకుంటే డిఫరెంట్గా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. చాలా మంచి మెటీరియల్తోని చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మన డైనింగ్ హాల్ పక్కకే మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ యూజ్ చేసిన డోర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. చాలా మంచి డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ఒకసారి వచ్చినట్లయితే కింద చూస్తే కంప్లీట్ మార్బుల్ యూజ్ చేసినారు. పెయింటింగ్స్ చూస్తే మంచి మంచి పెయింటింగ్స్ తీసుకున్నారు. పైన కూడా ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. ఇక విండోస్ విషయానికి వస్తే చెప్పినాను కదండి, మంచి విండోస్ అండి. ఇక్కడ ఓపెన్ చేస్తే చల్లని గాలి, మంచి వెలుతురు అయితే రావడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ కూడా పెండింగ్ ఉందండి, అది కూడా చూద్దాము. చూసిన తర్వాత మీకు టెర్రస్ మీద తీసుకెళ్ళి అప్పుడు ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. ఇది కూడా రూమ్ వచ్చేసి చాలా స్పేషియస్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మంచి పెయింటింగ్స్. ఇక్కడ విండోస్ చూసుకుంటే ఇక్కడ విండో వచ్చింది, ఇటు సైడ్ 4x4 యూపీవీసీ విండో వచ్చింది. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క టైప్ ఫాల్ సీలింగ్స్ అయితే యూజ్ చేసినారండి. మంచి ఇక్కడ షెల్ఫ్స్, పక్కకే బీరువా ప్రొవిజన్. దీంట్లో కూడా మనకి ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్. మనకి ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్లో, మాస్టర్ బెడ్రూమ్లో రెండిట్లలో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారండి. మంచిగా ప్రతి రూమ్లో ఈ విధంగా పెద్ద పెద్ద యూపీవీసీ విండోస్ విత్ ఫోటో ఫ్రేమింగ్తో అయితే తీసుకున్నారండి. ప్రాపర్టీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మరి ఒకసారి వస్తే మీకే నడుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్ చూద్దామండి. కిచెన్లోకి వెళ్తే కిచెన్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీని ప్లాట్ఫామ్ గ్రానైట్తోని మంచిగా స్టీల్ సింక్తోని, అదేవిధంగా చుట్టూ టైల్స్, షెల్ఫ్స్ చూస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. దీని పక్కకే మనకు ఒక పూజ గది కూడా తీసుకున్నారు. ఇది పూజ గది అండి. పూజ గది కూడా చాలా స్పేషియస్గా పెద్దగా ఉందండి. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక్కసారి ప్రాపర్టీని మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం చూడండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు సాయినాథ్ కాలనీలో ఉందండి. ఇంజాపూర్ తుర్కెంజల్ కిందకి అయితే రావడం జరుగుతుంది. 125 square yards అండి. 25x45 డైమెన్షన్స్. నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అన్నమాట. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ ఉందండి. దీనికి మనకు 2200 SFT అయితే రావడం జరుగుతుందన్నమాట. చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం. ఒకసారి ఏంటంటే పైకి వెళ్ళి టెర్రస్ మీద చూశాక దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తానండి. మంచి లొకేషన్లో ఉందండి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 100 meter డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉంటుందండి. పైకి వెళ్ళడానికి కూడా మనకు మంచి స్టెప్స్ తీసుకున్నారండి. 3.5 feet స్టెప్స్. ఇక్కడ రైలింగ్ బాగా తీసుకున్నారు.
పైన మనకు హెడ్ రూమ్ కూడా ఉందండి. స్టెప్స్ మీద వర్షం పడ్డప్పుడు ప్రాబ్లం లేకుండా హెడ్ రూమ్ కూడా ఉందండి. ఒకసారి మీరు కాలనీ చూడండి, చుట్టూ కాలనీ ఎలా ఉందో చూడండి. ఇదంతా ఇంజాపూరే అండి. ఇంజాపూర్ కిందకైతే రావడం జరుగుతుంది. తుర్కెంజల్ అన్నమాట. సాగర్ హైవే నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి మనకు 45,000 అయితే నడుస్తుందన్నమాట. ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్. ఈ ఏరియాకు నియర్ బై బస్సెస్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. అదేవిధంగా స్కూల్స్ కాలేజ్ గురించి అయితే మీరు బాధపడాల్సిన అవసరమే లేదండి, అన్నీ నియర్ బై ఉన్నాయి. ఇక ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం కదండి. ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 1,17 lakhs అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, ఇది నెగోషియబుల్ అన్నమాట. మంచి నెగోషియబుల్ చేస్తారండి. మధ్యలో కూడా ఎలాంటి మీడియేటర్స్ కూడా లేదండి. డైరెక్ట్ ఓనర్ అండి. సో డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. దీనికంటే కొంచెం తక్కువ బడ్జెట్ మీకు కావాలనుకుంటే పక్కకి ఇంకో ప్రాపర్టీ కూడా ఉందండి. ఈ ప్రాపర్టీ కూడా సేమ్ 125 square yardsలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అది కూడా ఉంది. ఇది కార్నర్ బిట్ అని చెప్పేసి నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మీరు 2 ప్రాపర్టీస్ చూడొచ్చు వస్తే. అదేవిధంగా పైన చూస్తే మనకు బట్టలు ఆరేసుకోవడానికి మంచిగా రాడ్స్ కానీ, ఇక్కడ వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్స్ కానీ, ఒక వాష్ ఏరియా కానీ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. మంచి లొకేషన్లో ఉందన్నమాట. మీకు ఎవరికి నచ్చినా డైరెక్ట్ లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓనర్ నెంబర్ కూడా ఇస్తాను. దీనికి మనకు 80% లోన్ కూడా రావడం జరుగుతుందంట. సో మీకు నచ్చినట్లయితే ప్రాపర్టీని చూడండి, మీరు సొంతం చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.